Hi friends, how are you? This is Vijay. You're watching program with Vijay channel Telugu. Today in this video, I am going to teach print function in Python. What is print function in Python? Let me show you friends. Open ideally shell. Ideally shell అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టైప్ లైక్ దిస్ ప్రింట్ అని టైప్ చేయండి అండ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ప్రింట్ అంటే ఈ యొక్క ప్రింట్ అనేది ఒక పైథాన్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ కింద ఏమి ఇస్తారంటే ప్రింట్ ఫంక్షన్. ఇప్పుడు మనకి ప్రింట్ ఫంక్షన్ వచ్చేసింది. ఇక్కడ మీరు బ్రాకెట్స్ని యూజ్ చేస్తాం కదా, ఈ యొక్క బ్రాకెట్స్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథమెటికల్ కానీ ఇక్కడ ఏమి ఇస్తామో మనం విత్ ఇన్ ద బ్రాకెట్స్లో ఇక్కడ మనం ఏమి ఇస్తామో అది మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను 3 + 4 అని ఇస్తాను. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది 7 అని వచ్చింది. మనం ఒక స్ట్రింగ్ని పాస్ చేద్దాం. ఇక్కడ స్ట్రింగ్ ఇద్దాను ప్రింట్. మీరు సింగిల్ కోట్స్ యూజ్ చేసుకోవచ్చు ఆ డబుల్ కోట్స్లోనా మీరు అవ్వచ్చు. ఎంఎస్ ధోని. మనకి ఎంఎస్ ధోని అని వచ్చేసింది. ఈ వీడియోలో నేను మీకు సపరేట్ అండ్ ఎండ్ పారామీటర్ గురించి చెప్పబోతున్నాను. మూవ్ టు ఫస్ట్ వన్, సపరేట్ పారామీటర్ ఇన్ పైథాన్. ఇక్కడ చూడండి, the separator between the arguments to print function in Python is space by defaultly, which can be modified and can be made to any character, integer or string as per your choice. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏదన్నా ఒక ప్రింట్ ఫంక్షన్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్తాను. మీరు ఒక న్యూ ఫైల్ని తీసుకోండి. ఇక్కడ ఫైల్ ఉంది, లేదా Ctrl+N అని క్లిక్ చేసినా మీకు వచ్చేసిద్ది న్యూ ఫైల్. అండ్ ఫస్ట్ మనం సేవ్ చేస్తాం. Ctrl+S అని ఇవ్వండి. ప్రింట్ ఆల్రెడీ మనకి సేవ్ అయింది. ఇప్పుడు మనం మీరు డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇవ్వాలి. ఎలా ఇస్తారు చూద్దాం. న్యూ ఫైల్ని మనం క్రియేట్ చేస్తాం. ఈ యొక్క ఫైల్ ఏం చేద్దామంటే ప్రింట్ 25 ఏదైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇద్దాం. మనం 9,2002 అని ఇస్తున్నాను నేను. అండ్ మన సపరేటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కామా ఇచ్చి సెపరేట్ పారామీటర్ అండ్ ఈక్వల్ టు ఇవ్వండి. ఇప్పుడు మనం అవుట్పుట్ మనకి ఏమొస్తుందో చూద్దాం. Ctrl+S అండ్ రన్ చేయండి. మనకి 25/9/2002 అని ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు ఈ యొక్క వీటి మధ్యలో నేను ఏమిస్తున్నా అంటే నాకు కామాస్ కంటే కామాస్ పెట్టుకోవచ్చు, మన స్టార్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు కోలన్ అన్న పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఇస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తున్నా. మనకి 25/9/2002 అని వచ్చింది. అలానే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక నెంబర్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. 5 నెంబర్స్ని ప్రింట్ 1, 2, 3, 4, 5 అండ్ కామా ఇచ్చి సపరేటర్తో మనం సపరేట్ చేయాలి కాబట్టి సెపరేటర్ ఈక్వల్ టు స్ట్రింగ్ అండి. ఇక్కడ కామాతో కావాలి నాకు. ఫస్ట్ కామాతో మనం చెక్ చేద్దాం. సేవ్ చేయండి అండ్ రన్ చేయండి. మనకి కామాతో 1, 2, 3, 4, 5 అని మనకి డిస్ప్లే అయింది. అలానే నాకు నా కామాతో వద్దు, నాకు స్టార్ తోటి కావాలి. ఇప్పుడు సేవ్ చేయండి, రన్ చేయండి. మనకి 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 అని వచ్చింది. అలానే మీరు ఏ సింబల్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క సపరేట్ పారామీటర్. ఇప్పుడు నాకేం వద్దు, నాకు స్పేస్ కావాలి. ఇప్పుడు సేవ్ చేసిన Ctrl+S అండ్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి స్పేస్ తోటి ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి, స్పేస్ తోటి మనకి ప్రింట్ అయింది. అండ్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్, end parameter in Python. The end parameter in the print function is used to add any string or character at the end of the output of the statement. ఈ యొక్క ఎండ్ పారామీటర్ ఏం చేస్తుందంటే మీరు ఏదైనా ఒక స్ట్రింగ్ ఇచ్చారు లేదా క్యారెక్టర్ ఇచ్చారు, ఆ స్ట్రింగ్ లో మీకు
లాస్ట్‌లో యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా ఫ్రెండ్స్. ప్రింట్ ఇక్కడ నేను స్ట్రింగ్ ఇస్తున్నాను. ఇక్కడ ఏమి ఇస్తానంటే విరాట్ అని ఇస్తున్నా నేను. అండ్ నెక్స్ట్ నాకు ఇంకో ప్రింట్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. దీంట్లో నేను కోహ్లీ అని ఇస్తున్నా. ఇప్పుడు నాకు ఈ 2 నాకు ఒకే లైన్‌లో నాకు రావాలి. అప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఏం చెప్పాను నేను? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అవుట్‌పుట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఏదైనా స్ట్రింగ్ గాని, క్యారెక్టర్ గాని యాడ్ అవుతుందని చెప్పాను కదా! కామా ఇచ్చి ఎండ్ అని ఇచ్చి పారామీటర్ పాస్ ఇస్తున్నాను. ఈక్వల్ టు ఇవ్వండి. ఇప్పుడు కంట్రోల్ ఎస్ అని సేవ్ చేసి మనం రన్ చేద్దాం. మనకి విరాట్ కోహ్లీ అని వచ్చింది. చూసారా మీరు? అండ్ నాకు స్పేస్ తోటి కావాలి. స్పేస్ ఇస్తున్నాను చూడండి నాకు. కంట్రోల్ ఎస్ సేవ్ చేయండి అండ్ రన్ చేయండి. విరాట్ కోహ్లీ. మధ్యలో మనకి స్పేస్ అనేది వచ్చింది చూసారా? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అండ్ నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్. ప్రింట్ నాకు సింగిల్ లైన్‌లో వద్దు. అంటే నాకు స్ట్రింగ్ అనేది 2 పార్ట్స్ డివైడ్ అయ్యి నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ కావాలి. అలాంటప్పుడు చూడండి. పిఆర్ఓ ప్రోగ్రామింగ్ విజయ్ ఛానల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాకు ప్రోగ్రామింగ్ విత్ అని మళ్ళీ నెక్స్ట్ లైన్‌లో విజయ్ ఛానల్ అని రావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే /n కంట్రోల్ ఎస్ అని సేవ్ చేయండి అండ్ రన్ చేయండి. మనకు చూడండి ప్రోగ్రామింగ్ విత్ విజయ్ ఛానల్ అని వచ్చింది. ఇక ప్రింట్ ఫంక్షన్‌లో మనం సెపరేట్ అండ్ ఎండ్ పారామీటర్ గురించి చూసాం కదా ఫ్రెండ్స్. నేను ఇచ్చిన ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.